2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్య ప్రజలు ఇక కొనడం కష్టమే అనేటువంటి విధంగా బంగారం వెండి ధరలు ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఈ ధరలు కొనుగోలుదారులను తీవ్ర భయాందోళనకి గురి చేస్తున్నాయి. ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాలలో ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది. పండగల సీజన్లో కానీ, పెళ్లిళ్ళ వంటి శుభకార్యాల సమయంలో కానీ బంగారం కొనాలంటేనే ఇప్పుడు సామాన్యుడు ఒకటికి 10 సార్లు ఆలోచించవలసి వస్తుంది. పోను పోను బంగారం ధరలు చూస్తుంటే అది నిజంగా సామాన్యుడికి అందని ద్రాక్షగా మారుతుందా అనేటువంటి ఒక సంకేతం కూడా కనిపిస్తుంది. బంగారం పైన పెట్టుబడి అనేది ఎప్పుడూ కూడా ఒక సురక్షిత మార్గంగా ఉండేది, కానీ ఇప్పుడు ఆ పెట్టుబడి కూడా ఒక భారాన్ని మోపుతోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్తో పోలిస్తే రూపాయి విలువ వంటి అంశాలు బంగారం ధరలపైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ ప్రభావం నేరుగా దేశీయ మార్కెట్లపై, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల మార్కెట్లపైన స్పష్టంగా పడుతుంది. అదేవిధంగా ఆల్ టైమ్ రికార్డుల దిశగా కొనసాగుతుంది బంగారం ధర. ఇంకా తొందరలోనే 2 లక్షలు తులం పలికేటువంటి అవకాశాన్ని కూడా చూడొచ్చంటూ కూడా చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాజధాని హైదరాబాద్లో అయితే ఈరోజు 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర వచ్చేసి 1,24,240 వద్ద స్థిరంగా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర అయితే 1,12,250గా నమోదైంది. వెండి విషయానికి వస్తే కిలో వెండి ధర 1,53,501 రూపాయి వద్ద ఉంది. ఇక్కడ బంగారం ధర ఎక్కువ ఉండడం కొనుగోలుదారులను తీవ్రంగా నిరుత్సాహపరుస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రధాన నగరాల ధరలు చూస్తే వాణిజ్యపరంగా ముఖ్యమైనటువంటి విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర వచ్చేసి 1,20,280గా ఉంటే 22 క్యారెట్ల బంగారం ధర 1,11,850 రూపాయలుగా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర వచ్చేసి 1,57,100 రూపాయలుగా నమోదైంది. ఇక బంగారానికి కేంద్రంగా భావించేటువంటి ప్రొద్దుటూరులో పసిడి ధర మరింత పెరిగింది. ధర ఏకంగా ఇక్కడ 24 క్యారెట్లకు 1,24,500గా ఉంది. ఇది హైదరాబాద్లో కంటే కూడా కొంచెం ఎక్కువగా ఉండడం గమనార్హం. 22 క్యారెట్ ధర వచ్చేసి 1,14,500 వద్ద ఉంది. వెండి కిలో 1,56,000 పలుకుతోంది. మరొక వైపు గోదావరి నది తీరాన ఉన్నటువంటి రాజమహేంద్రవరంలో కూడా బంగారం గణనీయంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 1,22,020గా నమోదైంది. 22 క్యారెట్ల ఆభరణాల ధర వచ్చేసి 1,11,850 రూపాయల వద్ద ఉంది. ఇక్కడ వెండి ధర మాత్రం అన్నిటికంటే అత్యధికంగా కిలో 1,67,100 వద్దగా అక్కడ స్థిరంగా కొనసాగుతుంది. విశాఖపట్నం విషయానికి వస్తే 24 క్యారెట్ల ధర వచ్చేసి 1,21,580 రూపాయలు కాగా 22 క్యారెట్ల ధర వచ్చేసి 1,11,850గా ఉంది. కిలో వెండి ధర 1,57,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాలలోని ముఖ్య నగరాలలో ధరలలో ఈ విధంగా కొంత తేడా కనిపిస్తున్నప్పటికీ ప్రతి దగ్గర కూడా 1,20,000 దాటిపోయింది తులం ఆల్రెడీ. పొరుగు రాష్ట్రమైనటువంటి తమిళనాడులో కూడా 22 క్యారెట్ల బంగారం ధర అక్కడ 1,12,000గా నమోదైంది. వెండి ధర వచ్చేసి 1,67,000 వద్ద స్థిరంగా ఉంది. ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులే అని నిపుణులు చెబుతున్నారు. డాలర్తో రూపాయి మారకం విలువ, ద్రవ్యోల్బణం వంటి అనేక అంశాలు బంగారం ధరలపైన ప్రభావం చూపుతున్నాయి. పసిడిని ఒక పెట్టుబడి సాధనంగా కూడా భావిస్తున్నారు ఇప్పుడు. అందుకే ప్రపంచంలో ఆర్థిక అనిశ్చితి పెరిగినప్పుడల్లా పసిడి ధరలకు డిమాండ్ పెరుగుతుంది. ఈ ధరలు ఎప్పుడు తగ్గుతాయో, సామాన్యుడి చేయి ఎప్పుడు అందుతుందో వేచి చూడాలంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా మరికొద్ది రోజులలోనే, మరికొన్ని నెలల్లోనే తులం 2 లక్షల వరకు కూడా చేరేటువంటి అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. 1,00,000 రూపాయలు తాకితేనే తీవ్ర ఆందోళన చెందినటువంటి సామాన్యులు ఇప్పుడు 2 లక్షల దిశగా వెళితే అసలు బంగారాన్ని కొనగలుగుతారా లేదా అనేటువంటి ఒక అంశం కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్య ప్రజలు ఇక కొనడం కష్టమే అనేటువంటి విధంగా బంగారం వెండి ధరలు ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఈ ధరలు
కొనుగోలుదారులను తీవ్ర భయాందోళనకి గురి చేస్తున్నాయి. ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాలలో ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది. పండగల సీజన్లో కానీ, పెళ్లిళ్ళ వంటి శుభకార్యాల సమయంలో కానీ బంగారం కొనాలంటేనే ఇప్పుడు సామాన్యుడు 1కి 10 సార్లు ఆలోచించవలసి వస్తుంది. పోను పోను బంగారం ధరలు చూస్తుంటే అది నిజంగా సామాన్యుడికి అందని ద్రాక్షగా మారుతుందా అనేటువంటి ఒక సంకేతం కూడా కనిపిస్తుంది. బంగారం పైన పెట్టుబడి అనేది ఎప్పుడూ కూడా ఒక సురక్షిత మార్గంగా ఉండేది, కానీ ఇప్పుడు ఆ పెట్టుబడి కూడా ఒక భారాన్ని మోపుతోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్తో పోలిస్తే రూపాయి విలువ వంటి అంశాలు బంగారం ధరలపైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ ప్రభావం నేరుగా దేశీయ మార్కెట్లపై, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల మార్కెట్లపైన స్పష్టంగా పడుతుంది. అదేవిధంగా ఆల్ టైమ్ రికార్డుల దిశగా కొనసాగుతుంది బంగారం ధర. ఇంకా తొందరలోనే 2 లక్షలు తులం పలికేటువంటి అవకాశాన్ని కూడా చూడొచ్చంటూ కూడా చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాజధాని హైదరాబాద్లో అయితే ఈరోజు 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర వచ్చేసి 1,24,240 వద్ద స్థిరంగా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర అయితే 1,12,250గా నమోదైంది. వెండి విషయానికి వస్తే కిలో వెండి ధర 1,53,501 రూపాయి వద్ద ఉంది. ఇక్కడ బంగారం ధర ఎక్కువ ఉండడం కొనుగోలుదారులను తీవ్రంగా నిరుత్సాహపరుస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రధాన నగరాల ధరలు చూస్తే వాణిజ్యపరంగా ముఖ్యమైనటువంటి విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర వచ్చేసి 1,20,280గా ఉంటే 22 క్యారెట్ల బంగారం ధర 1,11,850 రూపాయలుగా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర వచ్చేసి 1,57,100 రూపాయలుగా నమోదైంది. ఇక బంగారానికి కేంద్రంగా భావించేటువంటి ప్రొద్దుటూరులో పసిడి ధర మరింత పెరిగింది. ధర ఏకంగా ఇక్కడ 24 క్యారెట్లకు 1,24,500గా ఉంది. ఇది హైదరాబాదులో కంటే కూడా కొంచెం ఎక్కువగా ఉండడం గమనార్హం. 22 క్యారెట్ ధర వచ్చేసి 1,14,500 వద్ద ఉంది. వెండి కిలో 1,56,000 పలుకుతోంది. మరొక వైపు గోదావరి నది తీరాన ఉన్నటువంటి రాజమహేంద్రవరంలో కూడా బంగారం గణనీయంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 1,22,020గా నమోదైంది. 22 క్యారెట్ల ఆభరణాల ధర వచ్చేసి 1,11,850 రూపాయల వద్ద ఉంది. ఇక్కడ వెండి ధర మాత్రం అన్నిటికంటే అత్యధికంగా కిలో 1,67,100 వద్దగా అక్కడ స్థిరంగా కొనసాగుతుంది. విశాఖపట్నం విషయానికి వస్తే 24 క్యారెట్ల ధర వచ్చేసి 1,21,580 రూపాయలు కాగా 22 క్యారెట్ల ధర వచ్చేసి 1,11,850గా ఉంది. కిలో వెండి ధర 1,57,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాలలోని ముఖ్య నగరాలలో ధరలలో ఈ విధంగా కొంత తేడా కనిపిస్తున్నప్పటికీ ప్రతి దగ్గర కూడా 1,20,000 దాటిపోయింది తులం ఆల్రెడీ. పొరుగు రాష్ట్రమైనటువంటి తమిళనాడులో కూడా 22 క్యారెట్ల బంగారం ధర అక్కడ 1,12,000గా నమోదైంది. వెండి ధర వచ్చేసి 1,67,000 వద్ద స్థిరంగా ఉంది. ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులే అని నిపుణులు చెబుతున్నారు. డాలర్తో రూపాయి మారకం విలువ, ద్రవ్యోల్బణం వంటి అనేక అంశాలు బంగారం ధరలపైన ప్రభావం చూపుతున్నాయి. పసిడిని ఒక పెట్టుబడి సాధనంగా కూడా భావిస్తున్నారు ఇప్పుడు. అందుకే ప్రపంచంలో ఆర్థిక అనిశ్చితి పెరిగినప్పుడల్లా పసిడి ధరలకు డిమాండ్ పెరుగుతుంది. ఈ ధరలు ఎప్పుడు తగ్గుతాయో, సామాన్యుడి చేయి ఎప్పుడు అందుతుందో వేచి చూడాలంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా మరికొద్ది రోజులలోనే, మరికొన్ని నెలల్లోనే తులం 2 లక్షల వరకు కూడా చేరేటువంటి అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. 1,00,000 రూపాయలు తాకితేనే తీవ్ర ఆందోళన చెందినటువంటి సామాన్యులు ఇప్పుడు 2 లక్షల దిశగా వెళితే అసలు బంగారాన్ని కొనగలుగుతారా లేదా అనేటువంటి ఒక అంశం కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.